హలో హలో హలో. నిన్న సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఏమంటాడంటే, మా జగన్కి స్క్రిప్ట్ చదివింది తెలుగులో, లాస్ట్లో ఇంటర్వ్యూ ఇంగ్లీష్లో చెప్పాడు కదా, అది ప్రిపేర్ అవ్వలేదు, అతను చెప్పింది అది కాదు, తప్పు అర్థం చేసుకున్నారు అని దాన్ని కవర్ డ్రైవ్ చేయడానికి వచ్చాడు. ఏంటంటే అతను ఈ స్క్రిప్ట్ చదివి ఉంటే అది వేరే సంగతే, తెలుగులో వాళ్ళు రాసి ఇచ్చింది. ఈయన ఏం చేశాడంటే లాస్ట్లో కొంచెం ఇంగ్లీష్లో నాట్ అమరావతి నాట్ రాజధాని అది ఇది అని చెప్పాడు కదా, అది జనానికి అర్థం కాలేదని సజ్జల గారు వచ్చాడు. సజ్జలు వచ్చి ఏం చెప్తాడంటే, అది అలా కాదు ఇలాగో అని చెప్తాడు. ఎంత కవర్ చేస్తానికి పోయినా బూమరాంగ్ అయింది అది. సజ్జలు చెప్పేదంతా ఇప్పుడు రేపు పొద్దున అమరావతి డెవలప్ అయిందనుకో, ఆ రోజు సజ్జలు చెప్పాడు కదా అంటారు. డెవలప్ అయితే అవ్వకపోతేనేమో జగన్మోహన్ రెడ్డి చెప్పాడు కదా అంటారు. జగన్మోహన్ రెడ్డి అప్పుడు 19లో ఎస్ ఎస్ 30,000 ఎకరాలు కాదు 50,000 ఎకరాలు కావాలన్నాడు. ఇప్పుడు ఇవన్నీ మర్చిపోతారు అనుకుంటారు జనాలు. మర్చిపోయి ఇప్పుడు ఇదే సోషల్ మీడియా ఎంత వచ్చింది కదా, దీంట్లో తెలిసిపోద్ది కదా, 2-4 అనేది తెలిసిపోద్ది. అప్పుడు అలా కవర్ చేస్తారు. డెవలప్ అయితేనేమో ఎస్ ఎస్ మేము చెప్పాము ఆ రోజే, క్రెడిట్ చోరీ చేశారని చెప్తారు. లేదనుకో, ఆ రోజు మా జగన్మోహన్ రెడ్డి అమరావతి కట్టకూడదు అన్నాడు కదా అని చెప్తారు. కానీ ఎలాగూ అమరావతి బ్రహ్మాండంగా తయారవుద్ది. ఇవాళ కాకపోయినా రేపైనా వచ్చేసారైనా ఎప్పటికైనా అవుద్ది. కొన్నాళ్ళకి అమరావతి అనేది గొప్ప రాజధాని అవుద్ది. ఏ జగన్మోహన్ రెడ్డి చెప్పినా ఎవరు చెప్పినా ఓకే.